హామీ పనులు కాంట్రాక్టర్లకు ఇవ్వకూడదన్న హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం ఉపాధి హామీ పనులలో 50% కూలీలు ఖచ్చితంగా పని కల్పించాలి. ఎట్టి పరిస్థితులలో యంత్రాలతో పనులు చేయించడం, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం జరగకూడదు. గ్రామసభ ఆమోదించిన పనులను మాత్రమే చేయాలి. ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం నేరం. అయితే నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఉపాధి హామీ పనులను గ్రామసభల తీర్మానాలతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో నిమిత్తం లేకుండా తమ ఇష్టాతీరిన కాంట్రాక్టర్లకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నది. దీనిపై గౌరవనీయ హైకోర్టును ఆశ్రయించగా ఇది ఉపాధి హామీ చట్టం ఉల్లంఘన కిందికి వస్తుందని, చట్ట విరుద్ధమని, అలా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కేటాయించిన పనులను వెంటనే రద్దు చేయాలని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉపాధి హామీ చట్టం అమలులో ప్రధాన భూమిక వహిస్తున్న డ్వామా సిడిజెడ్పీ సిఇఓ, ఎంపీడీఓ, సిఓ, ఏపీఓ మరియు సంబంధిత జిల్లా అధికారులు జరుగుతున్న అవకతవకలకు పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని, ఉల్లంఘించిన వారిపై వెంటనే చర్యలు తీసుకుని ఏ ఉద్దేశం కోసం ఉపాధి హామీ చట్టం వచ్చిందో ఆ ఉద్దేశం నెరవేరడం కోసం తమరు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టం ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాం ప్రధానమంత్రి గారు పెట్టినప్పుడు ఈ చట్టంలో ఉన్న విధానం ఏంటంటే 50% కూలీలు చేయాలా, యంత్రాలను ఉపయోగించకూడదు అని ఈ చట్టం చెప్తుంది. దాంతోపాటు గ్రామ సభలు తీర్మానం చేసి సర్పంచ్ అధ్యక్షతన ఈ తీర్మానాలు చేసిన తర్వాతనే ఈ ఎన్ఆర్జీఎస్ పనులు మొదలు పెట్టాలా. ఇప్పుడు సర్పంచ్ సంతకం లేకుండా, సర్పంచ్ని పెంచకుండా ఎన్ఆర్జీఎస్ పనులు యంత్రాలతోనూ పనిచేసి వాళ్ళు ప్రభుత్వంలో సర్పంచులుగా గెలిచి ఎంపీపీలుగా గెలిచినా కానీ వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం కానీ వాళ్ళు అసలు ఉండారా లేదా అన్నట్టు మనం ప్రభుత్వంలో జరుగుతుంది. కనీసం ఇప్పుడు ఏదన్నా కానీ వర్కులు వచ్చినప్పుడు కానీ సర్పంచ్ రెజల్యూషన్ గ్రామ సభలు పెట్టి ఇంతగా ప్రభుత్వాలన్నీ చెప్పాయి. గ్రామ సభలు కానీ అసలు ఏమీ లేకుండా సర్పంచుల సంతకాలు కనీసం లేకుండా పనులు చేస్తూనే ఉండారు. కనీసం ఒక ప్రారంభోత్సవానికి కూడా ఒక రోడ్లు ఓపెనింగ్ కానీ ఇంకొకటి ఏదైనా కార్యక్రమానికి కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో సర్పంచులు కానీ ప్రోటోకాలే పాటించలేదు. అందుకోసం అందరూ బాధపడి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు బాగా సానుకూలంగా స్పందించి మాకు అనుకూలంగా తీర్పిచ్చింది. సర్పంచులు కనీసం ఖచ్చితంగా రెజల్యూషన్ ఉండాలా, చెయ్యాలని చెప్పి మేము కూడా ప్రభుత్వం మాకే కావాలని చెప్పాము. మేము కూడా సానుకూలంగానే పోతాము. సర్పంచుల తరఫున అందరికీ ఈ అన్నమయ్య జిల్లా తరఫున అందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంటాను. మేము సర్పంచులు అధికారం మా ఉన్నా కానీ, ఇప్పుడు అధికారం అంటే ప్రభుత్వం కాదు, మేము సర్పంచులుగా ఉన్నా కానీ మేము అందరికీ సహకరిస్తాము, అందరికీ రెజల్యూషన్ ఇస్తాము. మాకు కూడా మీరు తగినంత ప్రాతినిధ్యత ఇవ్వాలని చెప్పేసి నేను మీడియా ద్వారా మేము తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను.